హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వి3 ఫ్యామిలీ. ఇప్పుడు నేను సోయా బీన్స్ని ఒక ఓవర్ నైట్ సోక్ చేసుకున్నానండి. దీన్ని కర్రీ చేస్తున్నాను. సోక్ చేసుకున్న సోయా బీన్స్ని కుక్కర్లో వేసి 5 to 6 విజిల్స్ దాకా, కొంచెం వీటికి ఎక్కువ టైమే పడుతుందండి నార్మల్ వాటికన్నా. బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ కూడా అలానే ఉంచుకోండి. తర్వాత చిన్నగా ఒక ఆనియన్ తీసుకొని చాప్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలు. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, చిల్లీ కూడా ఒక 2 pieces ఆఫ్ చిల్లీ, ఈ 3 కట్ చేసుకొని పెట్టుకొని, తర్వాత మిక్సీ జార్లో ఒక టమాటో కొంచెం జీడిపప్పు వేసి ప్యూరీ చేసుకొని పెట్టుకోండి. తర్వాత బాండీ తీసుకొని ఆయిల్ వేసి తాలింపు ఏం లేకుండా జస్ట్ ఇందాక చాప్ చేసుకున్న ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి అందులో వేసేసి ఒక 5 to 10 minutes అవి మగ్గేదాకా ఫ్రై చేసుకోండి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఫ్రై చేసుకొని అంతా అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటా ఉంది కదా, ఆ టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసేసుకొని ఒక 5 to 10 minutes బాగా వేయించుకోండి. టమాటా కూడా మగ్గిపోయేదాకా. మగ్గిపోయిన తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ ఒక్కొక్క స్పూన్ కొంచెం కొంచెం వేసేసుకొని ఇందాక బాయిల్ చేసుకున్న సోయాబీన్స్ని ఇందులో వేసేసి ప్యూరీలో వేసేసి కలబెట్టేసుకుంటే కొంచెం వాటర్ పోయాక కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది చపాతీలోకి తినచ్చు.